లోక్సభ ఎన్నికలతో దక్షిణాదిలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి షాక్ తగిలింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్ నేత కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ ఘటనలో ఆయనపై పోక్సో కేసు నమోదవడం రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 17 ఏళ్ల బాలికపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న ఈ ఘటన జరిగినట్లు బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు తెలిపారు. ఓ చీటింగ్ కేసు విషయంలో సాయం చేయాలంటూ ఓ మహిళ తన 17 ఏళ్ల కూతురితో పాటు యడ్యూరప్పను కలిసేందుకు వెళ్లారు. ఆ సమయంలో తన కూతురిపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించారు. ఆయన తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి దాడి చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వారు పోలీసులను ఆశ్రయించగా అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా ఈ ఆరోపణలపై యడ్యూరప్ప ఆయన కుటుంబ సభ్యులెవరూ ఇంకా స్పందించలేదు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ ఫిర్యాదును తీవ్రంగా ఖండించారు. పోలీసులను ఆశ్రయించిన ఆ మహిళ గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలతో వారు ఇప్పటి వరకు 53 ఫిర్యాదులు చేశారంటూ జాబితాను విడుదల చేశారు. కర్ణాటకకు 4 సార్లు సీఎంగా పనిచేసిన యడ్యూరప్ప పదవి వీడిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. గతేడాది నవంబర్లో ఆ బాధ్యతలను హైకమాండ్ ఆయన కుమారుడు విజయేంద్రకు అప్పగించింది. ప్రస్తుతం యడ్యూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. కాగా పోక్సో చట్ట ప్రకారం లైంగిక దాడి కేసులో దోషిగా తేలితే కనీసం 3 సంవత్సరాలు శిక్ష పడుతుంది.